మీ చిత్తం ఏం చెప్పారు? నేను అడిగిన దానికి అంగీకరించారు కదా. అవును, నన్ను గౌరవించి అడిగారు. మీరు రావాలంటే ఎలాగేనండి? నా చిత్తాన్ని నువ్వు ఎట్లా అడుగుతావు? దేవుడు కూడా ఆదామును సృష్టించినప్పుడు ఈ పండు ఎందుకు తినొద్దు అన్నాడంటే, ఆదామా, నిన్ను నా స్వరూపంలో చేసుకున్నాను, నాకు ఎలా స్వచిత్తం ఉన్నదో నీకు కూడా స్వచిత్తం ఉన్నది. నీ స్వచిత్తాన్ని నాకు లోబరిస్తే నేను దేవుడను, నా సకల ఆశీర్వాదాలు నాకున్నవన్నీ కూడా నీకు ఉచితంగా ఇస్తా. నా అధికారానికి నువ్వు లోబడి. నేను లోబడను దేవా, నాకు ఇష్టం వచ్చిన నేను బతుకుతానంటావా? పండు తిను. తిన్నాడు. మంచి చెడులు ఎరిగినట్లుగా మనుషులు తిని మనలో ఒకని మంచి వాడు ఆయన అని అప్పుడు ఏమన్నాడు దేవుడు? నువ్వుగా బతుకుతానంటే వెళ్ళిపోను ఆయన, వెళ్ళిపోయి కష్టపడి భార్యను తీసుకుని వెళ్ళు, కష్టపడి సంపాదించుకో, బతుకు, అయినా నేను చూపిస్తాను. దేవుడు నిన్ను గౌరవిస్తున్నాడా? నిన్ను రోబోలాగా చూస్తున్నాడా? నువ్వు రోబో కాదు. ఏఐ కూడా ఒక రోబోనే, ఒక మనుషుడు చేసిందే. దేవుడు అలా చేయలేవరిని. దేవుడు తన పోలికలో చేసి నీకు స్వచిత్తాన్ని ఇచ్చాడు. నువ్వు ఇష్టపూర్వకంగా దేవుడి నుంచి దూరమై ఇప్పుడు దేవుడు వచ్చాడు.